హాయ్ ఫోక్స్, ఇంకో కొత్త హర్రర్ స్టోరీతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోకి లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. కిరణ్ ఈ మధ్య అమెరికా నుండి ఇండియాకి వచ్చాడు. తన మిత్రుడు ప్రదీప్ పిలవడంతో చాలా సంవత్సరాల తర్వాత తన సొంత ఊరు కాకినాడ నుండి కారులో బయలుదేరి కృష్ణగిరికి వెళ్ళాడు కిరణ్. తన ఫ్రెండ్ను కలిసి అప్పటికే 8 years దాటింది. అలా తన కారులో బయలుదేరిన కిరణ్ 4 గంటలు ట్రావెల్ చేసి కృష్ణగిరికి చేరుకున్నాడు. మిత్రుడి కోసం ఊరి మొదట్లో వేచి ఉన్న ప్రదీప్ కిరణ్కు వెల్కమ్ పలికాడు. అక్కడే ఆగి ఆ నేచర్ని చూస్తూ సిగరెట్ వెలిగిస్తూ ఊరి మొదట్లోనే రైల్వే లైన్ చూసి అది యూజ్లో లేనట్లుగా కనిపించేసరికి మీ ఊరికి రైలు వస్తుందా అని అడిగాడు. ప్రదీప్ మౌనంగా లేదు అన్నట్లుగా తల ఊపాడు. మరి రైలే రాని ఊరికి రైల్వే లైన్ ఎందుకు, దానికి స్టాప్ ఎందుకు అన్నాడు కిరణ్. ఒకప్పుడు ఈ ఊరికి రైలు వచ్చేది, జనాలు చాలామంది ఉండేవాళ్ళు అన్నాడు ప్రదీప్. మరి ఈ ఊరు ఇప్పుడు జనాలు లేరా అని అడిగాడు కిరణ్ నవ్వుతూ. లేరు అనే సమాధానం వచ్చింది. కిరణ్ ఆశ్చర్యంలో చూస్తూ అడిగాడు, మరి నువ్వు ఒక్కడివే ఉన్నావా ఈ ఊరిలో? అవునురా అన్నాడు ప్రదీప్. కొంచెం ఆందోళన, కొంచెం ఆశ్చర్యం, కొంచెం భయం కలిగిన మనసుతో. ఏంటి జోక్ చేస్తున్నావా నాతో అన్నాడు కిరణ్. లేదురా నిజమే చెప్తున్నా అన్నాడు ప్రదీప్. జోక్ వేస్తున్నావరా అంటూ భయంగా ఆందోళనగా అడిగాడు కిరణ్. లేదురా నిజమే చెప్తున్నా అంటూ ఇంతకుముందు జరిగిన ఒక ఇన్సిడెంట్స్ గురించి చెప్తా అంటూ మాటలు మొదలుపెట్టాడు ప్రదీప్. 4 సంవత్సరాల క్రితం ఈ ఊళ్ళో చాలామంది ఉండేవారు. దాదాపు 600 జనాభా కలిగిన ఈ ఊరు చాలా ప్రశాంతంగా ఉండేది. 4 సంవత్సరాల క్రితం జరిగిన వరుస ఇన్సిడెంట్స్ ఆధారంగా ఒకరి వెనుక ఒకరు ఈ ఊరు విడిచి వెళ్ళిపోయారు. నా కుటుంబంతో సహా అందరూ వెళ్ళిపోయారు. నేను మాత్రం ఒక్కడనే ఊరిలో మిగిలిపోయాను. ఈ ఊరి వాళ్ళందరూ ఏదో ఒక్క రోజైనా వస్తారని ఆశగా ఎదురు చూస్తున్నాను. కానీ కనీసం వాళ్ళు ఈ 4 సంవత్సరాలు ఒక్క రోజైనా ఈ ఊరి దరిదాపులోకి కూడా ఎవరూ రాలేదు అన్నాడు ప్రదీప్. కిరణ్ భయంగా అసలు ఇక్కడ ఏం జరిగిందని అడిగాడు. అదే చెప్పబోతున్నాను అంటూ ప్రదీప్ మళ్ళీ మొదలుపెట్టాడు. మా ఊరిలోకి ఒక రైల్వే లైన్ వచ్చింది, అదే ఇది అంటూ కిరణ్కి చూపించాడు ప్రదీప్. అవును వచ్చింది, మంచిదేగా అన్నాడు కిరణ్. అసలు సమస్య అంతా ఈ రైల్వే లైన్తో మొదలైంది అంటూ ప్రదీప్ మళ్ళీ మొదలుపెట్టాడు. ఈ రైల్వే లైన్ పడిన కొత్తలో ఈ ఊరికి ఒక ఫ్యామిలీ కొత్తగా వచ్చింది. వాళ్ళు క్రిస్టియన్స్. వాళ్ళ ఫ్యామిలీలో 4 ఉండేవారు. ఈ రైల్వే లైన్ పక్కకే ఉన్న ఒక ఇంట్లోకి అద్దెకు దిగారు. 2 ఆడపిల్లలు. ఒక అమ్మాయి పీజీ అయిపోయింది, పక్క ఊరిలోనే బ్యాంక్ పీఓగా పనిచేసేది. ఇంకో అమ్మాయి బీటెక్ పూర్తి చేసి ఏవో ఆత్మల మీద పరిశోధన చేసేది. వాళ్ళ తల్లిదండ్రులు ఇంట్లోనే ఉంటూ ఆదివారం పక్క ఊర్లో ఉండే చర్చికి వెళ్ళేవాళ్ళు. రెండో అమ్మాయి ఆత్మల మీద పరిశోధనలో భాగంగా ఏదో ఆత్మను చూసిందంట అంటూ ప్రదీప్ కిరణ్ చెప్తున్నాడు. ఆ అమ్మాయి పేరు లతిక, వాళ్ళ అక్క పేరు జ్యోతి. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న పేరు సెబాస్టియన్, వాళ్ళ అమ్మ పేరు మేరీ. వాళ్ళ పేర్లు సరే కానీ ముందు మ్యాటర్ చెప్పరా అన్నాడు కిరణ్ ప్రదీప్తో. ప్రదీప్ మళ్ళీ మొదలుపెట్టాడు. వీళ్ళ ఫ్యామిలీ ఈ రైల్వే స్టేషన్కి దగ్గరలోని ఒక ఇంట్లో ఉండేవాళ్ళు. ఒకరోజు లతిక తన పరిశోధనలో భాగంగా అర్ధరాత్రి ఒకరోజు రైల్వే స్టేషన్ దగ్గరలో ఒక ఆత్మను చూసిందంట. అప్పటి నుండి లతిక మానసిక పరిస్థితులలో మార్పులు వచ్చాయి. తన ప్రవర్తనలో రోజు రోజుకి అనేక మార్పులకు లోనై పిచ్చిగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. తన మానసిక పరిస్థితి రూపాంతరం చెందుతూ అది నిజంగానే పిచ్చిగా తయారైంది. ఒక్కో రోజు లతిక అర్ధరాత్రి ఇంట్లో నుండి లేచి వచ్చి రైల్వే స్టేషన్ దగ్గర కూర్చొని మూలుగుతూ ఉండేది. వాళ్ళ తల్లిదండ్రులు వెతుక్కుంటూ వచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్లేవారు. ఊర్లో జనాలు అమ్మాయిని చూస్తేనే భయపడేవారు. వాళ్ళ తల్లిదండ్రులు లతికకు చేయించని వైద్యం లేదు, అయినా కానీ తనలో మార్పు రాలేదు. పిచ్చి ఇంకా పెరిగింది తప్ప తగ్గలేదు. వాళ్ళు క్రిస్టియన్స్ కాబట్టి చర్చిలో చాలామంది పాస్టర్స్తో అనేక ప్రార్థనలు, చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఫలితం శూన్యం. ఊర్లో వాళ్ళు ఎవరు చెప్తే దగ్గరలోని ఒక ఊర్లో ఒక మసీదు ఉంది, అక్కడ భూతాలను శరీరం నుండి వెళ్ళగొడతారనే నమ్మకంతో అక్కడి కూడా తీసుకువెళ్ళి బాగు చేసే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ కూడా ఫలితం శూన్యం. ఇక్కడ నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంది, అక్కడ కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
కానీ అక్కడ కూడా ఆ ప్రయత్నం విఫలమైంది అంటూ కిరణ్తో ప్రదీప్ చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏమైందని కిరణ్ ప్రదీప్ని అడిగాడు. ప్రదీప్ మళ్ళీ కంటిన్యూ చేస్తూ, ఆ తర్వాత అర్ధరాత్రులు రైల్వే స్టేషన్ దగ్గరికి ఆ అమ్మాయి వింత వింత చేష్టలతో ఏడుస్తూ మూలుగుతూ అరుస్తూ తిరుగుతూ ఉండేది. అర్ధరాత్రులు ఏవేవో ఆత్మలు తన చుట్టూ కూర్చొని ఉండేవని చూసిన కొందరు చెప్తూ ఉండేవారు. కొన్ని రోజులు ఆ ప్రచారం బాగా అయింది. ఈ ఊర్లో కొంతమంది అయితే అర్ధరాత్రులు మరీ మేలుకొని రైల్వే స్టేషన్ దగ్గరికి ఏం జరుగుతుందో చూసేవాళ్ళు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఓ అర్ధరాత్రి లతిక ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకుంది. అది చూసిన 2 మంది అదే అర్ధరాత్రి ఇంటికొచ్చి ఉరి వేసుకొని చనిపోయారు. ఊరంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ తర్వాత రైల్వే సిబ్బంది కూడా ఇక్కడ ఏవేవో కనిపిస్తున్నాయని భయపడి వాళ్ళు ఆ విషయాన్ని రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కొద్ది రోజులకు రైల్వే సిబ్బంది కూడా ఇక్కడ పనిచేయడం మానేశారు. కొన్ని నెలలు ఈ ఊర్లో ట్రైన్ రాకపోకలు ఆగిపోయాయి. అర్ధరాత్రులు ఊరంతా వింత శబ్దాలతో భయంకరమైన అరుపులు వినిపించేవి. రైల్వే స్టేషన్ పరిధిలో ఆత్మలు సంచరిస్తూ ఉన్నాయని అర్ధరాత్రులు చూసిన వాళ్ళు కొంతమంది చెప్తూ ఉండేవాళ్ళు. చాలామంది చూసిన వాళ్ళలో భయభ్రాంతులకు గురై తీవ్ర జ్వరానికి అస్వస్థతకు గురయ్యారు. 2-3 చనిపోయారు కూడా. వాళ్ళు చనిపోవడానికి కారణం వాళ్ళు ఆత్మలను చూసా లేకుంటే అనారోగ్య కారణంగా చనిపోయారా అనేది ఎవరికీ అర్థం కాలేదు. కానీ వాళ్ళ మరణానికి కారణం ఆత్మలే అని ఊరంతా నమ్మారు. ఊర్లో ఈ భయభ్రాంతులకు కారణంగా ఈ ఊరిని ఒక్కొక్కరుగా వదిలి వెళ్ళారు. లతిక వాళ్ళ కుటుంబం కూడా ఈ ఊరిని వదిలి వెళ్ళిపోయింది. ఆఖరికి మా ఇంట్లో వాళ్ళు కూడా ఈ ఊరు వదిలి వెళ్ళిపోయారు. రైలు రాకపోకలు కూడా పూర్తిగా నిలిపేశారు. ఈ నిశ్శబ్ద వాతావరణం నేను ఒంటరిగా నివసిస్తున్నాను అని ప్రదీప్ కిరణ్తో అంటాడు. మరి ఆత్మలు నీకు ఎప్పుడు కనిపించలేదా అని ప్రదీప్ను కిరణ్ అడిగాడు. నాకెప్పుడు ఒక ఆత్మ కూడా కనిపించలేదు. ఆ విషయం ఎవరికి చెప్పినా నమ్మట్లేదు. అసలు ఇక్కడ ఎలాంటి ఆత్మలు లేవు. నేను ఎన్ని రోజులు ఒంటరిగా ఉన్నానంటే నువ్వు అర్థం చేసుకో. ఆత్మలు ఒకవేళ ఉండి ఉంటే నేను ఇలా ఒంటరిగా ఉంటాను అని కిరణ్తో ప్రదీప్ అన్నాడు. అంతలోనే అక్కడ ఆకస్మిక వర్షం కురిసింది. వెంటనే వెళ్ళాలిరా, ఇక్కడ ఒకడివే ఉండడం ఎందుకురా, నాతో రావచ్చు కదా అని కిరణ్ ప్రదీప్ను అడిగాడు. కానీ ప్రదీప్ దానికి ఒప్పుకోలేదు. నువ్వు వెళ్ళిరారా, నాకు ఇక్కడే కొంచెం పని ఉంది, వేరే వాళ్ళు వస్తున్నారు ఇక్కడికి అన్నాడు ప్రదీప్. సరే నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అని అన్నాడు ప్రదీప్. బతుకు దేవుడా అనుకుంటూ తన దారిని తాను వెళతాడు కిరణ్. కానీ కిరణ్ మనసులో అనేక అనుమానాలు, ఆందోళనలు రెక్కెత్తాయి. ఒకవైపు భయం, గందరగోళం కలిసి కిరణ్ హృదయాన్ని పరిగెత్తిస్తున్నాయి. కొద్ది దూరం వెళ్ళాక కిరణ్ కాస్త కుదుటపడ్డాడు. జనం తిరిగే ప్రాంతంలో కారు ఆపాడు కిరణ్. అసలు ఈ కృష్ణగిరి సంగతి ఏంటో చూద్దామని గూగుల్లో టైప్ చేశాడు. కిరణ్ షాక్ అయ్యాడు. కృష్ణగిరిలో 4 సంవత్సరాల క్రితం ఒక పెద్ద రైలు ప్రమాదం జరిగి 89 మంది చనిపోయారు అని రాసి ఉంటుంది. కిరణ్ గూగుల్లో కృష్ణగిరి గురించి ఇంకాస్త చదవడం మొదలుపెట్టాడు. అక్కడ చనిపోయిన వారు అందరూ దెయ్యాలుగా తిరుగుతున్నారని, రైల్వే అధికారులు కృష్ణగిరి ప్రజలను అక్కడి నుండి వేరే ఊళ్ళకు తరలించారని, గవర్నమెంట్ ఆ ఊరిని డేంజర్ జోన్గా ప్రకటించిందని రాసి ఉంది. కిరణ్ మరింత షాక్కి గురయ్యాడు. ప్రదీప్ వేరే కథ నాకెందుకు చెప్పాడు అని మనసులో అనుకున్నాడు. ఇంతకీ ఈ లతికెవరు, ప్రదీప్ ఒక్కడే ఊళ్ళో ఎందుకున్నాడు అనే ప్రశ్నలు కిరణ్ మనసును తొలిచివేస్తున్నాయి. కిరణ్ ధైర్యం చేసుకుని ప్రదీప్కి కాల్ చేశాడు. 5 సంవత్సరాల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు కృష్ణగిరిలో లతిక అనే అమ్మాయిని అత్యాచారం చేసి తనతో ఉన్న తన ప్రేమికుడితో సహా ప్రేమ జంటని హత్య చేశారని ఉంది. ఆ సమాచారంలో నిందితులెవరూ ఇంకా దొరకలేదని రాసి ఉంది. లతికతో పాటు హత్యకు గురైంది ఎవరో కాదు, ప్రదీప్. సమాచారం చివరిలో ఫోటో సహా అక్కడే ఉంది. అంతలోనే కిరణ్ మొబైల్ రింగ్ అయింది. ప్రదీప్ కాలింగ్ అని. కిరణ్ మొబైల్ని కింద పడేసి భయంతో పరుగులు తీశాడు. ఫోక్స్, చూశారు కదా ఈరోజు ఈ స్టోరీతో నేను మీ ముందుకు వచ్చాను. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్ అండ్ లైక్ల వల్ల మా ఛానల్ గ్రో అవ్వడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. చూశారు కదా ఫోక్స్, ఈరోజు ఈ స్టోరీతో నేను మీ ముందుకు వచ్చాను. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దిస్ వార్ స్టోరీస్ సైనింగ్ ఆఫ్.